కూటమి పాలనలో వర్మల అవమానాల పాలైన నాయకుడు మరొకరు లేరేమో అనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇంతకాలం అధినేతను నమ్ముకుంటే ఆయన మొండి చేయి చూపారు. అధినేత చెప్పాడు కదా అని ఎన్నికల సమయంలో అంతా తానే అయి పవన్ కళ్యాణ్ను గెలిపిస్తే ఆయన తన సోదరుని ద్వారా అత్యంత ఘోరంగా విమర్శలు చేయిస్తున్నారు. దాంతో ఉక్కిరిబిక్కిరైన వర్మ రూటు మార్చారట. పిఠాపురంలో తన సత్తా చాటడానికి వ్యూహాలు తయారు చేసుకుంటున్నట్టు ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. అధినేత చేసిన నమ్మక ద్రోహం, జనసేన పార్టీ మిగిల్చిన అవమానంతో రగిలిపోతున్న వర్మ తనదైన వ్యూహంతో ముందడుగు వేస్తున్నారట. సోషల్ మీడియా వేదికగా తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి కూటమి నేతల గుండెల్లో గుబులు రేపుతున్నారు వర్మ. బంతిని నేలకేసి ఎంతగా కొట్టినా అంతే వేగంతో అది పైకి లేస్తుందన్న నానుడి గుర్తుకొచ్చేలా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారని సమాచారం. కూటమి పాలన మొదలైన తరువాత న్యాయం జరుగుతుందనుకుంటే అటు ప్రజలకు ఇటు తనలాంటి నాయకులకు చంద్రబాబు మొండి చేయి చూపడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. గత ఏడాది ఎన్నికల సమయంలో పిఠాపురం కేంద్రంగా జరిగిన రాజకీయాల కారణంగా తాను బలైపోయినట్టు వర్మకు అర్థమైపోయింది. ఎన్నికలకు ముందు తన సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసిన వర్మను జనసేన దూరం పెడుతోంది. అంతేకాదు రకరకాల వ్యాఖ్యలతో ఆయన్ను అవమానిస్తోంది. స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు తరహాలో పవన్ కళ్యాణ్ కూడా నడుచుకోవడంతో వర్మకు రావాల్సిన ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ఉండకూడదని భావించిన పవన్ కళ్యాణ్ వర్మను అధికారానికి దూరం చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు చంద్రబాబు వర్మకు ఇచ్చిన హామీ ఏంటో ఒకసారి చూద్దాం. పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ. విన్నారుగా ఎంత నమ్మకంగా వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చారో. అంతేకాదు అక్కడితో ఆగకుండా ప్రమోషన్ అనే మాట వాడి మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నట్టు ప్రజల ముందు బాబు వాగ్దానం చేశారు. మంత్రి పదవి సంగతి దేవుడెరుగు, ముందు ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలి కదా అని బాబు గురించి తెలిసిన వారు అప్పట్లోనే భావించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరుతుందని నెలల తరబడి వేచి చూసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు బాబు వెన్నుపోటు పొడిచారు. ఈ వెన్నుపోటుకు పవన్ కూడా కారణమని వర్మ భావిస్తున్నట్టు సమాచారం. వర్మకు బాబు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ అమలు కాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డారనే విమర్శలు పిఠాపురంలో చక్కర్లు కొడుతున్నాయి. వర్మకు రావాల్సిన ఎమ్మెల్సీ పదవిని తన సోదరుడు నాగబాబుకు ఇప్పించుకున్నారని పిఠాపురంలో వర్మ అభిమానులు రగిలిపోతున్నారు. ఇటీవల చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురం టీడీపీలో మంటలు రాజేశాయనే చెప్పవచ్చు. ఆ సభలో మాట్లాడిన నాగబాబు గతంలో ఏం జరిగిందనే దాని మీద ఏమాత్రం అవగాహన లేకుండా పిఠాపురంలో పవన్ గెలవడానికి పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు, పిఠాపురం ప్రజలే అని ప్రకటించారు. ఒకవేళ పవన్ గెలుపునకు తామే దోహదపడ్డామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటూ వర్మను పరోక్షంగా విమర్శించారు. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్, టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వర్మను ఎక్కడో గట్టిగా టచ్ చేశాయి. మనసులో ఎంత బాధ ఉన్నా సరే చంద్రబాబు చెప్పాడని పిఠాపురంలో ఇంటింటికి తిరిగి పవన్ గెలుపు కోసం కృషి చేస్తే చివరాఖరికి తనకు దక్కింది ఇదేనా అని ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒకవైపు తన క్యాడర్ను కూల్ చేస్తూ మరోవైపు తాను కూడా కూల్గా ఉంటూ వచ్చారు.
వెంటనే స్పందించకుండా సంయమనంతో వ్యవహరించి తనలోని జెంటిల్మెన్ మనస్తత్వాన్ని ఆవిష్కరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాగబాబు వ్యాఖ్యలపై నేరుగా స్పందించకుండా తాజాగా సోషల్ మీడియా వేదికగా తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. కార్యకర్తలే తన బలమంటూ శనివారం ఎక్స్ లో పోస్టు చేశారు. అలాగే కార్యకర్తే అధినేత అంటూ ఆదివారం ఫేస్బుక్ లో మరో పోస్టు చేశారు. ఇక నుండి ప్రతి బుధవారం పిఠాపురం ప్రజలు కార్యకర్తలను కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తానని ఆ పోస్టు ద్వారా సందేశమిచ్చారు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం అధికారులు ప్రజా సమస్యలపై ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా చేబ్రోలులో పవన్ నివాసం వద్ద పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వర్మ కూడా మరో గ్రీవెన్స్ నిర్వహిస్తుండటంతో పిఠాపురంలో కలకలం రేపుతోంది. జనసేనకు కంట్లో నలుసులా వర్మ మారనున్నారా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే తనకు చేసిన అవమానాన్ని తట్టుకోలేని వర్మ పిఠాపురంలో జనసేనతో కోల్డ్ వార్ కు సిద్ధమైనట్లు ఆయన పోస్టుల ద్వారా అర్థమవుతోందన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరి వర్మ భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయో వేచి చూడాలి.